మంగళగౌరి నోము 5 సంవత్సరాలు పూజ చేసి నోము పట్టాలనుకున్నవారు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అమ్మవారి వినాయకుడి పూజ, గౌరీదేవి పూజ, అమ్మవారి పూజ ఎలా చేయాలో ముందు నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో పూజ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ మొదటి సంవత్సరం నోము ఎలా పట్టాలో, ఎలా పూజ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. ఆ వీడియో లింక్ని కామెంట్ బాక్స్లో పెట్టాను. మంగళగౌరి నోము 5 సంవత్సరాలు నోము పట్టి పూజ చేసుకోవాలనుకునేవారు వినాయకుడి పూజ, గౌరీదేవి పూజ అయిన తర్వాత మనం తయారు చేసి ముందుగా పెట్టుకున్న తోరంలో అమ్మవారి దగ్గర పెట్టి ఒక పళ్ళెంలో కానీ ఒక ఆకులో కానీ పెట్టి ఆ తోరంలో పూజ చేసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులతో పూజ చేసుకోవాలి. 5 పోగుల దారం తీసుకొని పసుపు రాసి 5 ముడులు వేసుకొని తోరం తయారు చేసుకోవాలి. ఈ విధంగా 4 తోరాలు తయారు చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనం కట్టుకోవడానికి, ఒకటి అట్లకాడకు కాటుకు పట్టి అట్లకాడకు, ఒకటి ముత్తైదుకు వాయినంగా ఇవ్వడానికి. ఈ తోరంలో అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకోవాలి. ముందుగా పసుపుతోను, కుంకుమతోను, అక్షింతలు, పువ్వులు పెట్టి ఈ తోరం పూజ చేసుకోవాలి. తర్వాత ఒక తోరం మన చేతికి కట్టుకోవాలి. మనం కాటుకు పట్టడానికి తెచ్చుకున్న కొత్త అట్లకాడకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టాలి. అమ్మవారి దగ్గర ఒక తోరం తీసి ఈ అట్లకాడకు కట్టాలి. ఈ అట్లకాడకు కొంచెం ఆవు నెయ్యి రాయాలి. ఇప్పుడు బియ్యపు పిండి, బెల్లంతో తయారు చేసుకున్న దీపపు ప్రమిదలను వెలిగించుకోవాలి. మనం బియ్యపు పిండి, బెల్లంతో తయారు చేసుకున్న దీప ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి పువ్వొత్తులు వేసుకున్నాం కదా, అవి ఇప్పుడు వెలిగించుకోవాలి. వెలిగించుకున్న దీపాలకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొత్త అట్లకాడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని తోరం కట్టుకొని ఆవు నెయ్యి రాసిన అట్లకాడను చేత్తో పట్టుకొని అక్షింతలు కూడా చేత్తో పట్టుకొని కథ చదువుకోవాలి. కథ చదువుకున్నంతసేపు ఈ అట్లకాడ ఈ దీపాలపై నుంచి కాటుకు పట్టాలి. ఈ మంగళగౌరి నోము మొదటిసారి పట్టిన వారు మొదటి సంవత్సరం తల్లికి వాయును ఇచ్చుకోవడం చాలా మంచిది. ఒకవేళ వీలు కానప్పుడు పెద్ద ముత్తైదువుకి వాయును ఇచ్చుకోవాలి. మంగళగౌరి వ్రత కథ. ఒకప్పుడు పార్వతీదేవి అభ్యర్థన మేరకు పరమేశ్వరుడు శ్రీ మంగళగౌరి వ్రత వృత్తాంతాన్ని ఈ విధంగా వివరించాడు. పూర్వం కుండీనపురం అనే నగరంలో ధర్మతత్పరుడైన ధర్మపాలుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడి ధర్మపత్ని మహాపతివ్రత, భర్తకు తగిన ఇల్లాలు. దాన ధర్మాల్లో ఆ దంపతులు ఆ నగరమందు పేరు ప్రఖ్యాతులు గడించారు. వారింట ధనధాన్యాలకు, సిరి సంపదలకు లోటు లేదు. అయితే వారికి సంతానం మాత్రం కలగలేదు. ఆ నగరంలో ఒక శివభక్తుడైన భిక్షువు ప్రతిరోజు మధ్యాహ్నం వేళ భిక్షాటం చేసి ఆ ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు. కానీ ధర్మపాలుడింట ఏ రోజు భిక్షను తీసుకునేవాడు కాదు. అలా అనేక సార్లు జరిగిన తర్వాత ధర్మపాలుని భార్య బాధతో ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. నాదా, నేను గుడ్రాలనైనందువల్ల కదా ఆ భిక్షువు నా చేత భిక్ష తీసుకోవడం లేదు అని చెప్పి బాధపడింది. ధర్మపాలుడు భార్యను వాదార్చి, ఒక యాస్కుడి ప్రవర్తనకి నువ్వెందుకు బాధపడతావు? అదంతా ఆ భిక్షుడి కపటం అంతే. నిజం తెలుసుకోవాలంటే నీవు రేపు కొన్ని బంగారు కాసులు మూటకట్టివు, అతడి నిజస్వరూపం నీకే అర్థమవుతుంది అని చెప్తాడు. ఆ మర్నాడు ఆ ఇల్లాలు భర్త చెప్పినట్లే బంగారు కాసులు మూటకట్టి ఆ భిక్షుకుడికి ఇవ్వబోయింది. భిక్షుడు నిరాకరిస్తూ, సాక్షాత్ శివస్వరూపులమైన మమ్ము ధనగర్వంతో అవమానిస్తావా అన్నాడు కోపంతో. ఆ ఇల్లాలు తన పొరపాటు గ్రహించి తన పరిస్థితి ఆ సాధువుకి చెప్పుకుంటుంది. సాధువు ప్రసన్నుడై, అమ్మా, నీకు సంతానం కలిగే మార్గం చెబుతాను విను. నీ భర్త నీలిరంగు వస్త్రాలు ధరించి నీలవర్ణం అశ్వంపై అరణ్యంలోకి ప్రయాణం చెయ్యాలి. ఆ అశ్వం ఎక్కడ నిలబడిపోతుందో ఆ ప్రదేశంలో తవ్వితే భూగృహ ద్వారం కనిపిస్తుంది. ఆ మార్గం వెంట అంతర్భాగంలోకి వెళితే అక్కడ స్వర్ణ దేవాలయం ఉంటుంది. దానిలో భక్త వత్సల అయిన శ్రీ మంగళగౌరీదేవి విగ్రహం కనిపిస్తుంది. నీ భర్త ఆమెని అనేక విధాల పూజించి చేవిస్తే ఆ తల్లి కరుణించి మీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెబుతాడు భిక్షువు. ఆ ఇల్లాలు సంతోషించి తన భర్తకి జరిగిన విషయం అంతా చెబుతుంది. ధర్మపాలుడు కూడా సంతోషించి వెంటనే ఆ సాధువు చెప్పిన విధంగా ప్రయాణం చేసి భూగర్భ స్వర్ణ దేవాలయంలో స్వయంభూవై వెలసి ఉన్న శ్రీ మంగళగౌరీదేవిని అనేక విధాల పూజించి స్తుతించి ఆరాధిస్తాడు. ధర్మపాలుడు భక్తికి మెచ్చి, నాయనా, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా నీ భక్తికి మెచ్చి నీకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తున్నాను.
ఈ ఆలయం వెలుపల ఒక మామిడి చెట్టు ఉంది. దాని ఫలం ఒకటి తీసుకొని నీ భార్యకి ఇయ్యి. ఆ మామిడి పండును నీ భార్య తినిన వెంటనే నీకు ఒక పుత్రుడు కలుగుతాడు అని తన విగ్రహంలోంచి దేవి వాక్కులు వినిపిస్తాయి. ధర్మపాలుడు దేవికి నమస్కరించి ఆ మామిడి చెట్టు వద్దకు వస్తాడు. ఆ చెట్టు చిటారు కొమ్మలకి మామిడి పళ్ళు కనిపిస్తాయి. కానీ చెట్టు ఎక్కి వాటిని కోసుకునే మార్గం మాత్రం కనిపించలేదు. ఆ మామిడి చెట్టు పక్కన ఒక గణపతి విగ్రహం ఉంది. ధర్మపాలుడు గణపతి నాభిలో కాలు పెట్టి నిటారుగా పైకి లేచి ఒక మామిడి ఫలాన్ని కోసుకుంటాడు. అంతలో గణపతి విగ్రహంలోంచి ఈ విధంగా మాటలు వినిపిస్తాయి. నన్ను అవమానించావు కనుక నీకు జన్మించే కుమారుడు అల్పాయుష్కుడై పుడతాడు. తన 16వ ఏట పాము కాటు గురై మృతి చెందుతాడు అన్న శాపవాక్కు ఆ గణపతి విగ్రహంలోంచి వస్తాయి. ధర్మపాలుడు ఖిన్నుడయ్యాడు. అతడెన్ని విధాలు ప్రార్థించినా గణపతి పలుకలేదు. ధర్మపాలుడు దేవిపైనే భారం ఉంచి నగరానికి తిరిగి వచ్చి తన అర్ధాంగి చేత దేవి ప్రసాద ఫలాన్ని భుజింపచేస్తాడు. దేవి ప్రసాద ఫలంగా ఆ దంపతులకు చంద్రబింబం వంటి కుమారుడు కలిగాడు. వాడికి శివుడు అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడికి 16వ ఏట వచ్చింది. ఆ సంవత్సరాంతంలోగా అతడికి సర్పగండం ఉందన్న విషయం గుర్తుకొచ్చి తల్లిదండ్రులు దుఃఖించసాగారు. వారి దుఃఖానికి కారణం తెలుసుకున్న శివుడు వారిని వాదార్చి, తల్లిదండ్రులారా, విధివ్రాతను విధాత కూడా తప్పించలేడు. నా కొరకు బాధపడకండి. నేనిప్పుడే బయలుదేరి కాశీయాత్ర చేస్తాను. జగన్మాత విశాలాక్షి అన్నపూర్ణమ్మను, పరమేశ్వరుని విశాలాక్షుడిని దర్శించుకొని తరిస్తాను అని చెప్పి తన మేనమామని తోడు తీసుకొని తీర్థయాత్రకి బయలుదేరతాడు. వారిరువురు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి కొంతకాలానికి ప్రతిష్టానపురం అనే గ్రామానికి చేరి ఒకచోట విశ్రమించారు. ఆ నగరంలో ప్రముఖ వర్తకుడు ధార్మికుడైన హరిగుప్తుడికి సుశీల అనే కుమార్తె కలదు. ఆమె చిన్న వయసులోనే పుత్తడి బొమ్మల అద్భుతమైన సౌందర్యంతో మెరిసిపోయేది. పైగా ఆమె మంగళగౌరి భక్తురాలు. ఈ వివరాలన్నీ సేకరించిన శివుడి మేనమామ ఆ పిల్లతో తన మేనల్లుడికి వివాహం జరిగితే అతడి ప్రాణగండం తొలగిపోతుందని అనుకుంటాడు. అందుకు తగిన ఉపాయం కూడా ఆలోచించుకున్నాడు. దేవీ భక్తుడైన హరిగుప్తుడు తమ పూర్వీకులు నిర్మించిన పార్వతీ పరమేశ్వర్ల ఆలయానికి ప్రతిరోజు వస్తుంటాడు. రోజులాగే ఆ రోజు కూడా వచ్చి అంజలి ఘటించి, తండ్రి పరమేశ్వర, జగజ్జనని పార్వతీమాత, మీ కరుణ కటాక్షం వల్ల జన్మించిన నా కుమార్తె సుశీలకి యుక్త వయస్సు వచ్చింది. ఆమెకి తగిన వరుడెవరో తెలిపి నన్ను కటాక్షించండి అని ప్రార్థిస్తాడు. ఆలయం గర్భగుడిలో ఆ విగ్రహాల చాటున దాగి ఉన్న శివుడి మేనమామ గొంతు మార్చి, నాయనా, నీ కన్యకి తగిన వరుడు నా వరప్రసాది సద్వంశ సంజాతకుడు శివుడు అనువాడు తన మేనమామతో తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ప్రస్తుతం ఈ నగరంలోనే ఉన్నాడు. ఆ శివుడే నీ కుమార్తెకు తగిన వరుడు. తక్షణం వారి వివాహం జరిపించు అని దేవి పలికినట్టుగా మాట్లాడతాడు శివుడి మేనమామ. ఆ విధంగా దేవి సంకల్పం వల్ల సుశీల శివుడి వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సుశీల తన వివాహ సందర్భంగా శ్రీ మంగళగౌరీ దేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అనంతరం నూతన దంపతులు ఏకశయ్యపై ఆ రాత్రి నిద్రిస్తారు. ఆ అర్ధరాత్రి వేళ ఆమెకి స్వప్నంలో దేవి దర్శనం ఇస్తుంది. అమ్మా సుశీల, నీ భర్త శివుడు అల్పాయుష్కుడు. ఈ రాత్రి అతని ఆయువు తీరనుంది. ఇంకొక ముహూర్తం తర్వాత కాలసర్పం ఒకటి అతనిని కాటివేయ వస్తుంది. నీవు ఒక కొత్త కొండను తెచ్చి దానిలో పాలు పోసి ఆ సర్పం ఎదుట ఉంచు. ఆ సర్పం పాల కోసం ఆ కుండలోకి ప్రవేశిస్తుంది. నీవు తక్షణం నీ చీర పమిట చెంగుని చించి ఆ వస్త్రంతో కుండ మూతిని గట్టిగా బంధించి దాన్ని ఒక మూల నుంచు. రేపటి ఉదయం స్నానం చేసి నన్ను యథావిధిగా పూజించి ఆ కుండను మహాపతివ్రత నా భక్తురాలైన నీ తల్లికి వాయునం ఇవ్వు. అంతటితో నీ పతికి ప్రాణగండం తొలగిపోతుంది అని చెప్పి అదృశ్యమైంది మంగళగౌరీదేవి. సుశీల ఉలిక్కిపడి మేలుకుంది. అప్పుడే కృష్ణ సర్పం ఒకటి బయట నుంచి నెమ్మదిగా ఆ మందిరంలోకి ప్రవేశించడం చూసి వెంటనే దేవి చెప్పినట్టు ఒక కుండలో పాలు పోసి ఆ సర్పం ఎదురుగా ఉంచింది. సర్పం వెంటనే ఆ కుండలోకి వెళ్ళింది. సుశీల వెంటనే
తన చీర చెంగుని చించి ఆ కుండని ఆ వస్త్రంతో గట్టిగా బంధించి దాన్ని ఒక మూల దాసి వచ్చి నిశ్చితంగా నిద్రపోయింది. ఇది జరిగిన కొంతసేపటికి శివుడు మేలుకొని తన దుస్థితి వల్ల తన భార్య బాధపడకూడదని భావించి తన వేలి ఉంగరాన్ని గుర్తుగా ఆమె పడకపై ఉంచి గుట్టు చప్పుడు కాకుండా మేనమామతో కలిసి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోతారు. తెల్లవారుతుంది. తన భర్త కనపడని విషయం తెలుసుకున్న సుశీల ఏమాత్రం చింత చెందకుండా దేవి ఆదేశించిన ప్రకారంగా శ్రీ మంగళగౌరీ దేవి వ్రతం చేసి ఆ కుండని తల్లికి వాయును ఇస్తుంది. తరువాత తల్లిదండ్రులకి జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆ నగరంలోనే ఒక అన్నసత్రం నిర్మించి తానే స్వయంగా ఆ సత్రాన్ని నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను సేవిస్తూ తన భర్త రాక కోసం ఏదో చూస్తూ ఉంటుంది సుశీల. ఇక ఆనాడు మేనమామతో సహా పెండ్లి కుమార్తెను వదిలి బయలుదేరిన శివుడు కొన్ని రోజులు తర్వాత కాశీనగరం చేరుకొని మణికర్ణిక ఘట్టమునందు పుణ్యస్నానం ఆచరించి అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, విశ్వేశ్వరిని దర్శించుకొని భక్తితో అనేక విధాలుగా వారిని ప్రార్థించుకుంటాడు. తరువాత ఆ దివ్యక్షేత్రం నందున్న దుండి గణపతిని, కాలభైరవుడిని తదితర దేవతలను దర్శించి ఆ తదుపరి ఆ క్షేత్రమందున్న మహర్షులను, సిద్ధులను, సాధువులను భక్తి ప్రపత్తులతో సేవిస్తాడు. శివుడి భక్తికి సంతసించి వారంతా అతడిని దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవి అంటూ ఆశీర్వదిస్తారు. కొంతకాలం తర్వాత వారు హరిద్వార్ క్షేత్రములకు చేరుకొని పవిత్ర భాగీరథి నదిలో పుణ్యస్నానములు ఆచరించి అచ్చట నివసిస్తున్న యోగుల ఆశీస్సులు పొంది మరికొన్ని పుణ్యక్షేత్రములకు దర్శనానికే వెళతారు. వారు మార్గమధ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో విశ్రమించారు. ఆ రాత్రి శివుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో తన ప్రాణాలు తీసుకుపోవడానికి యమభటులు రాగా శ్రీ మంగళగౌరీదేవి కలలో కనపడి యమకింకురులతో పోరాడి వారిని జయించి తన ప్రాణాలు రక్షించి, నాయనా, నీ ధర్మపత్ని సుశీల 1000 కళ్ళతో నీ రాకకై ఎదురు చూస్తుంది. నేటితో నీకు ప్రాణగండం తొలగింది. నీవిక నా భక్తురాలు మహాపతివ్రత అయిన సుశీలను చేరి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమైపోతుంది మంగళగౌరీదేవి. అంత మేల్కొంచిన శివుడు తన మేనమామకి తన స్వప్న వృత్తాంతాన్ని, శ్రీ మంగళగౌరీదేవి ఆదేశించిన వివరాలను అంతటా చెబుతాడు. వారిద్దరూ ఆ తల్లిని అనేక విధాల స్తుతించి మరలా ప్రయాణం ప్రారంభించి కొద్ది రోజుల్లో ప్రతిష్టానపురం చేరుకుంటారు. ఆ నగరంలో సుశీల నిర్వహిస్తున్న అన్నదాన సత్రం అతిథి పూజ గురించి తెలుసుకొని వారిరువురు అక్కడికి చేరుకుంటారు. శ్రీ మంగళగౌరీదేవి కటాక్షం చేత సుశీల తన భర్తను చూడగానే గుర్తిస్తుంది. అంతేకాక ఆనాడు అతడు జారవిడిసిన ఉంగరాన్ని కూడా గుర్తుగా చూపిస్తుంది. అంతటా అత్తమామలు కూడా సంతోషంతో అల్లుడిని, అతడి మేనమామని అత్యంత ప్రేమతో ఆదరంతో గౌరవించి పరిపరి విధాల సత్కరిస్తారు. వారు అక్కడ కొంతకాలం సుఖంగా కాలం గడిపిన తర్వాత సుశీలతో సహా తమ ఊరికి ప్రయాణమవుతాడు శివుడు మేనమామ. అల్పాస్కుడైన తన కుమారుడు పూర్ణాస్కుడై కోడలతో తిరిగి వచ్చినందుకు ధర్మపాల దంపతులు సంతసించి, అమ్మాయి, నీ వలన మా కుమారుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అని పొగుడుతారు. సుశీల మందహాసం చేసి, ఇదంతా శ్రీ మంగళగౌరీదేవి అనుగ్రహం. ఆ తల్లిని పూజించిన వారికి వైదవ్యం, దుర్యోగం సంక్రమించదు అని వివరంగా చెబుతుంది. అనంతరం సుశీల తన అత్తగారితో సహా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో శ్రీ మంగళగౌరీదేవి వ్రతాన్ని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహపర సౌఖ్యాలను పొందుతుంది. భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహపర సౌభాగ్యాలు పొంది సుఖంగా జీవిస్తుంది. ఇంతటితో శ్రీ మంగళగౌరి వ్రత కథ సంపూర్ణం. ఈ మంగళగౌరి నోము 5 సంవత్సరాలు నోము పట్టినవారు కథ చదువుకున్నంతసేపు చేతుల అక్షంతలు ఈ అట్లకాడ కాటుక పడుతూ ఉండాలి. కథ పూర్తయ్యేంత వరకు ఈ కాటుక పడుతూనే ఉండాలి. ఈ విధంగా కాటుక పట్టుకోవాలి. కథ చదువుకున్నంతసేపు చేతుల అక్షంతలు ఈ అట్లకాడ కాటుక పట్టుకుంటూనే ఉండాలి. కథ పూర్తయ్యేంత వరకు ఇలాగే కాటుక పట్టుకోవాలి. ఈ విధంగా కాటుక పట్టుకోవడం పూర్తయిన తర్వాత ఈ కాటుక పైన కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ముందుగా నువ్వు నోసుకున్న వాళ్ళు పెట్టుకోవాలి. తర్వాత వచ్చిన ముత్తైదు పెట్టాలి. కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ముందుగా నోవు నోసుకున్నవారు పెట్టుకోవాలి. కథ పూర్తయిన తర్వాత కాటుక పట్టుకోవడం కూడా పూర్తవుద్ది. మన చేతిలో అక్షంతలు కొంచెం అమ్మవారి దగ్గర వేసి కొంచెం మన తలపైన వేసుకోవాలి. ఇప్పుడు తాంబూలాలు సిద్ధం చేసుకోవాలి. మొదటి సంవత్సరం పట్టిన వారు 5 తాంబూలాలు ఇచ్చుకోవాలి.
ఐదుగురు ముత్తైదువులకి విడివిడిగా ఇచ్చుకోవచ్చు, లేదంటే 5 తాంబూలాలు ఒకే బుట్టలో పెట్టి ఒకే ముత్తైదువుకి ఇచ్చుకోవచ్చు. దీనినే బుట్ట తాంబూలం అంటారు. 3 ఆకులు, 1 వక్క, 2 అరటిపళ్ళు, 1 చలిమిడి ముద్ద పెట్టాలి. అలాగే ఈ విధంగానే 5 తాంబూలాలు రెడీ చేసుకోవాలి. ఈ విధంగా 5 తాంబూలాలు ఒకరికే ఇచ్చేవాళ్ళు 1 తోరం పెడితే సరిపోతుంది. లేదా 5గురికి విడివిడిగా 5గురు ముత్తైదువులకు ఇచ్చుకోవాలనుకున్నప్పుడు మనం 5 తోరాలు తయారు చేసుకోవాలి. దీన్నే బుట్ట తాంబూలం అంటారు. ఇప్పుడు ముత్తైదుకి వాయును ఇచ్చుకోవాలి. ఆ వాయును ఎలా ఇచ్చుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం బొట్టు పెట్టుకోవాలి. తర్వాత వచ్చిన ముత్తైదుకు కూడా బొట్టు పెట్టాలి. గంధం రాయాలి. కొంచెం పసుపు ఇవ్వాలి. పువ్వులను ఇవ్వాలి. మనం కాటుకు పెట్టుకున్న తర్వాత వచ్చిన ముత్తైదుకు కూడా కాటుకు ఇవ్వాలి. కాళ్ళకి పసుపు రాయాలి. నేనైతే శ్రావణ శుక్రవారం మామూలుగా ఏమైనా స్పెషల్ పూజలు చేసుకున్నాడు ముత్తైదు పారాన్ని కూడా రాస్తాను. ఈ బుట్ట తాంబూలో శనగలు కూడా పెట్టి మన చెంగుని కప్పాలి. వాయుని ఇచ్చేవారు ఆ బుట్ట పైన మన పైట చెంగు ఇలా కప్పాలి. తీసుకున్న వాళ్ళు చెంగుని ఇలా ఇస్తారు. మనం ఇలాగ పట్టి ఇస్తేనమ్మ వాయును, పుచ్చుకుంటున్నమ్మ వాయును, ఇస్తేనమ్మ వాయును, పుచ్చుకుంటున్నమ్మ వాయును, ఇస్తేనమ్మ వాయును, పుచ్చుకుంటున్నమ్మ వాయును. నా వాయును తీసుకునేది ఎవరమ్మా? నేనేనమ్మా మంగళగౌరీ దేవిని. నా వాయును తీసుకునేది ఎవరమ్మా? నేనేనమ్మా మంగళగౌరీ దేవిని. నా వాయును తీసుకునేది ఎవరమ్మా? నేనేనమ్మా మంగళగౌరీ దేవిని. కోరితినమ్మ ఒక వరం, ఇస్తినమ్మ వరం, కోరితినమ్మ ఒక వరం, ఇస్తినమ్మ వరం, కోరితినమ్మ ఒక వరం. ఇస్తినమ్మ వరం. వచ్చిన ముత్తైదువే మంగళగౌరీ దేవిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి. వచ్చిన ముత్తైదు వాయుని తీసుకొని మన గడప దాటి బయటికి వెళ్ళినప్పుడే మన వాయుని ఇచ్చిన ఫలితం మనకు దక్కుతుంది. ఈ విధంగా మంగళగౌరి నోము 5 సంవత్సరాలు పట్టి ఉద్యాపన చేసుకోవాలని నోము పట్టిన వారు మొదటి సంవత్సరం 5 బియ్యపిండి దీపాలు, 5 తాంబూలాలు, 5 తాంబూలాలు ఒక ముత్తైదుకి ఇచ్చినప్పుడు 1 తోరం సరిపోతుంది. లేదంటే 5గురు విడివిడిగా ఇచ్చుకోవాలనుకుంటే 5 తోరాలు పెట్టుకోవాలి. కొన్ని శనగలు ఇచ్చుకోవాలి. రెండో సంవత్సరం 10 బియ్యపిండి దీపాలు, 10 తాంబూలాలు, 10 చలివిడి ముద్దలు. మూడో సంవత్సరం 15 బియ్యపిండి దీపాలు, 15 తాంబూలాలు, 15 చలివిడి ముద్దలు. నాలుగో సంవత్సరం 20 బియ్యపిండి దీపాలు, 20 తాంబూలాలు, 20 చలివిడి ముద్దలు. ఐదో సంవత్సరం 25 బియ్యపిండి దీపాలు, 25 తాంబూలాలు, 25 చలివిడి ముద్దలు. ప్రతి సంవత్సరం శనగలు కూడా ఇచ్చుకోవాలి. 5 కలిపి ఒకే ముత్తైదుకి ఇచ్చుకుంటే 1 తోరం సరిపోతుంది. అలాగే 10 కలిపి ఒకే ముత్తైదుకి ఇచ్చుకుంటే 1 తోరం సరిపోతుంది. అలాగే 15, 20, 25 ఒక్కరికే ఇచ్చుకోవాలనుకుంటే 1 తోరం సరిపోతుంది. కానీ ఉద్యాపన చేసుకున్నప్పుడు 25 ముత్తైదులను పిలుచుకొని 25 తోరాలు కట్టుకొని ఇచ్చుకోవడం చాలా మంచిది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం, మన పిల్లలు, మన భర్త, మన కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా ఉంటాం. అమ్మ అనుగ్రహం ఎప్పుడూ పరిపూర్ణంగా మనకు లభిస్తుంది. వీలైన వాళ్ళు నోము పట్టాలి మాకు కుదురుద్దు అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. లేదు మేము ఇన్ని విధంగా చేయలేము అనుకున్న వాళ్ళు నేను ముందు చూపించిన విధంగా పూజ చేసుకొని కథ చదువుకోవచ్చు, అక్షంతలు కూడా వేసుకోవచ్చు, తాంబూలం ఇచ్చుకోవచ్చు. వాయినంగా కాకుండా తాంబూలంగా ఇచ్చుకోవచ్చు. మంగళగౌరీదేవి పూజ పూర్తయిన తర్వాత ఉద్యాపన ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం మనం పూజ చేసుకున్నాం. ఈ రోజున కదపకూడదు. మర్నాడు బుధవారం ఉదయం స్నానం చేసి అమ్మవారికి మరలా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి అప్పుడు అమ్మవారికి ఉద్యాపన చెప్పుకోవాలి. ఎలా అంటే కలశాన్ని 3 సార్లు పైకి తీసి పక్కగా పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న పటాన్ని పసుపు గౌరీదేవిని కూడా 3 సార్లు ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. పసుపు గౌరీదేవిని, వినాయకుడిని ఒక నీళ్ళల్లో కలిపి
కొంచెం మన ముఖానికి మంగళసూత్రానికి రాసుకొని మిగిలినవి పూల చెట్టులో వేయాలి. పటాన్ని మన దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. కలసం పైన జాకెట్ మనం వాడుకోవచ్చు. కలసం పైన కొబ్బరికాయని మనం తీపి ప్రసాదంగా చేసుకోవచ్చు. నీళ్ళని మనం తీర్థంగా తీసుకోవచ్చు. ఆ పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఒత్తులతో సహా నోము నోసిన వారు తినాలి. తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన రోజున 5గురికి కానీ 3గురికి కానీ 1రికి కానీ ముత్తైదులకి భోజనం పెట్టుకోవడం చాలా మంచిది. అక్కడ ఉన్న పత్తిరంతా పారే నీటిలో కానీ ఎవరో తొక్కని చోట్లో కానీ చెట్టు మొదట్లో వేయాలి. ఉద్యాపన ఈ విధంగా చేసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరొకండి. నేను వరలక్ష్మి బ్లాగ్స్ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఆ ఛానల్లో నేను చేసే నిత్య పూజలు, నిత్య పూజా విధానాలు పెడుతుంటాను. మీరు ఆ ఛానల్ని కూడా చూసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు ఇచ్చి మంచి కామెంట్లు పెడతారని కోరుకుంటున్నాను.